ప్రత్యేక హోదాపై వరుసగా రెండో రోజు ఆందోళన కొనసాగించింది వైఎస్ఆర్సీపీ. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే విభజన హామీల్ని వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం సభలోకి వెళ్లిన తర్వాత కూడా ప్లకార్డులు పట్టుకునే నినాదాలు చేశారు. ప్లకార్డులకి పర్మిషన్ లేదని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ వీరికి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ హోదాని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన దాకా తప్పనిసరిగా మా వంతు కార్యక్రమం మేము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. చంద్రబాబు గారు ఢిల్లీ ప్రభుత్వం ఏం కుమ్మక్కలు అవుతున్నారో మాకు తెలియదు. నిన్న ఏదో గుసగుసలాడుకున్నట్టున్నారు. మేము లేని సందర్భంలో లంచ్కి వెళ్లిన సందర్భంలో లంచ్ అవర్ తర్వాత వెంబడే అరుణ్ జైట్లీ గారు వచ్చి అక్కడ ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. సాధారణంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్లి మీడియాకి అడ్రస్ చేసి